హలో అండి. తను మా వదిన కొడుకు బాంబే నుంచి బర్త్‌డే ఫంక్షన్ కోసం రీసెంట్‌గా వచ్చిండు. ఇంకా మా ఇంటికి వచ్చిండు. లంచ్ ఏం చేసుకుందాం సుమిత్ అని అడిగితే టమాటా రైస్ చేసుకుందాం అత్తమ్మ. నేను టమాటా రైస్ చాలా బాగా చేస్తాను. బాంబేలో అందరికి టేస్ట్ చూపించాను. ఇక్కడ కూడా అందరు టేస్ట్ చూసారు. మీరు ఒక్కరే చూడలేదు అని చెప్పి చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా అన్నీ తనే కట్ చేసుకుంటాను. నేను హెల్ప్ చేస్తానన్నా చేయనివ్వట్లేదు. నేను ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటూ వీడియో తీస్తున్నా అంతే. ఒకప్పుడు మగవాళ్ళు కిచెన్ వైపు జోలికి కూడా రాకపోతుండే కదా. ఇంకా ఆడవాళ్ళదే కిచెన్ ప్రపంచం మొత్తం ఆడవాళ్ళదే. వాళ్ళే వంట చేయాలన్నట్టు పెద్దవాళ్ళు మాట్లాడుతుండే. మగవాళ్ళు వంట ఏంటి అదొక పెద్ద తప్పుగా మాట్లాడుతుండే. కానీ ఇప్పుడు అలా కాదు. లేడీస్ జాబ్ చేస్తున్నప్పటి నుంచి మగవాళ్ళు కూడా అన్నిట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. వంటలో కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా తిను చాలా నీట్గా చేసి నాకు అది నచ్చింది. మా పెద్దమ్మాయి వంట చేస్తుంది కానీ కిచెన్ అంతా బొగ్గు చేస్తుంది. కానీ తిను చాలా నీట్గా చేసిండు. సేమ్ నా లెక్కనే చేసిండు టమాటా రైస్. కానీ కొన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిండు. మెయిన్ మ్యాగీ మసాలా యాడ్ చేసిండు. దాంతో ఎక్స్ట్రా టేస్ట్ వచ్చింది. రెసిపీ మాత్రం చాలా బాగా వచ్చింది. టోటల్గా కొంచెం సాల్ట్ తగ్గింది కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. ఓకే అండి. మా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు వినండి. ఓకే అండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను.